చొరబడి మరో పహల్గాం తరహా ఉగ్రదాడికి 120 మంది ఎల్ఓసి వెంబడి ఉగ్రవాదులు ఉన్నట్టుగా భారత ఆర్మీకి సమాచారం ఉంది. దీంతో గస్తీ సరిహద్దుల వెంబడి హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆపరేషన్ సింధూర్లో ఎంజీ రావు గారు చావు దెబ్బతింది, పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రిక్వెస్ట్ చేసింది. అలాంటి పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతలా తెగిస్తుంది? ఒకవేళ పహల్గాం తరహా మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తే, ట్రై చేస్తే భారత్ ప్రతిస్పందన ఎలా ఉండొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు 120 మంది బాగా ట్రైనింగ్ చేసి కరుడుగట్టిన తీవ్రవాదులు ఎల్ఓసి అటువైపున భారత్లోకి చొరబడడానికి రెడీగా ఉన్నారు అని హైలీ ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్పడం వల్ల భారత ఆర్మీ అలాంగ్ ది ఎల్ఓసి సుమారు 750 కిలోమీటర్ల పొడవున్న ఎల్ఓసి వెంబడి, అంటే పంజాబ్ నుంచి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ NJ-98 480 వరకు హై అలర్ట్ ఉందని తెలుస్తుంది. సుమారు లక్షల మంది ఆర్మీ ఉంటారు అక్కడ. పారామిలిటరీ ఫోర్సెస్ అని, BSF అని, CRPF అని, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, వీళ్ళంతా హై అలర్ట్లో ఉన్నారని తెలుస్తుంది. ఒక భయంకరమైన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలు, ISIS, ISIS లాంటివి ఎన్నో తీవ్రవాద డజన్ల కొద్దీ ఉంటాయి పాకిస్తాన్లో. వీళ్ళందరూ తీవ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చేసి ఇది బల్టిస్తాన్, POKలో బల్టిస్తాన్, గిల్జిస్తాన్ దగ్గర ఇటు ముజఫరాబాద్ అంటే మా POK క్యాపిటల్ అనమాట పాకిస్తాన్ సైడ్. అక్కడ యూరి తర్వాత ఈ యొక్క అన్ని సెక్టార్లో, సాంబా సెక్టార్లో ఎక్కడి నుంచైనా తీవ్రవాదుల్ని ఇండియాలో పంపించడానికి, అంటే అనువైన సమయంలో ఇండియానికి పంపించడానికి. ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా మన దగ్గరికి పంపవచ్చు. అక్కడ పర్వత ప్రాంతాలు, నదులు ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళ నుంచి పంపేయచ్చు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు వస్తే ఏంటంటే మళ్ళీ పహల్గాం లాంటి ఒక భయంకరమైన దాడి, ఉగ్రవాద దాడి ఇండియా మీద జరగవచ్చు. అది సైన్యం మీద కానీ, అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసుల మీద కానీ. ఇప్పుడే ఆర్టికల్ 370 స్క్రాప్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అద్భుతమైన శాంతి భద్రతలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నారు, దీపావళి లాంటి ఫెస్టివల్ చేసుకుంటున్నారు. అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అసలు శాంతి భద్రతలు బాగా పునరుద్ధరించబడితే ఎంత అభివృద్ధి ఉంటుందో ఈరోజు జమ్మూ కాశ్మీర్ పీపుల్ చూస్తున్నారన్నమాట. ఒక టూరిజం అని ఆల్ సెక్టర్ ఆర్ గ్రోయింగ్ అనమాట. కాబట్టి ఈవెన్ ఎలక్షన్ కూడా అయ్యి అక్కడ ప్రజాప్రభుత్వం వచ్చింది, ఒమర్ అబ్దుల్లా. సో ఇదంతా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంటే దీన్ని వార్చలేని తీవ్రవాదులు మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆజ్యం రగిల్చారు. అంతకుముందు పహల్గాం వల్ల ఇప్పుడు టూరిజం సెక్టార్ దెబ్బతింది. పహల్గాం దాడి తర్వాత 26 మంది చనిపోయిన తర్వాత టూరిజం దెబ్బతింది. ఇప్పుడిప్పుడే మళ్ళా సర్దుకుంటుంది. ప్రజాప్రభుత్వం, చట్టభద్రతలు బాగున్నాయి. మళ్ళీ దీన్ని చెడగొట్టాలి అనేది ప్రధానమైన ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్ని అంతర్జాతీయం చేయాలి. చూడండి, పహల్గాం తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్ అంతే ఒక అంతర్జాతీయ విషయమైంది. ఇక్కడే పాకిస్తాన్ ఎప్పుడు విజయం సాధిస్తూ ఉంటుంది. ఎందుకు తీవ్రవాదం ఫ్రీక్వెంట్గా చేస్తుంది అంటే, తరచూ చేస్తుంది అంటే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులు చేయడం, భారత్ని ఈ రెచ్చగొట్టేటట్టు చేయడం, భారతీయులు అటాక్ చేయడం, లేకపోతే అటాక్ చేస్తానని బెదిరించడం, ఇవన్నీ ఏమవుద్దంటే అంతర్జాతీయంగా ఫ్లాష్ పాయింట్ అవుద్ది. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియాలో న్యూక్లియర్ పవర్స్ కాబట్టి న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ అయ్యి అంతర్జాతీయంగా బాబోయ్ యుద్ధం అంటారు. దీనివల్ల ఎందుకు యుద్ధం జరుగుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అంతర్జాతీయం చేయడం అనేది పాకిస్తాన్ యొక్క రెండో ముఖ్య లక్ష్యం. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్టర్బ్ చేయడం, రెండు అంతర్జాతీయం చేయడం. మూడోది ఏంటంటే వారవలేనితనం. ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు ఇట్స్ నాట్ గ్రోయింగ్ అండి, ఎప్పుడు తటస్థంగా అలాగ ఉండి ఒక ఫెయిల్డ్ స్టేట్ అయిపోయింది, ఒక జెల్లీ నేషన్, ఒక బనానా రిపబ్లిక్ అయిపోయింది. అది ఎందుకో ఒక దేశంగా కూడా ఉండదు, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సెక్యూరిటీ పరంగా. కానీ ఇటు సైడ్ చూస్తే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇంక్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. కాబట్టి ఇది మూడోది ఏంటంటే వాళ్ళు తట్టుకోలేని నిలబడలేరు. ఇక నాలుగవ కారణం ఏంటంటే తీవ్రవాదులు చొరబాటు చేయడానికి చాలా పెద్ద విషయం ఒకటి ఉందండి. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మేము లాగేసుకుంటున్నామని చెప్పడం వల్ల, అక్కడ పాకిస్తానీ ప్రజలు రెచ్చగొట్టడం వల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ, అక్కడ మిలిటరీ అధినేతలు కానీ ఎప్పుడు సర్వైవ్ అవుతారు, లేకపోతే వాళ్ళకు ఒకటి ఉండదు. ఆ కారణంతో వాళ్ళు అక్కడ సర్వైవ్ అవుతారు, పాలిటిక్స్ చేస్తారు. చూడండి, ఇండియాలో పాలిటిక్స్ ఎలా చేస్తారు? అపోజిషన్ తిట్టడము, ఈ ఒక ఇష్యూ తీసుకురావడం, ఏదో ఒకటి చేస్తారు ఒక రాజకీయ విషయాన్ని. కానీ పాకిస్తాన్లో రాజకీయాలు ఎలా నడుస్తాయంటే ఎప్పుడు భారత వ్యతిరేకత. భారతదేశాన్ని మేము జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకే దిక్కు లేదు. బలూచిస్తాన్ని, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ని, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ POK బల్టిస్తాను, గిల్జిట్ లాంటి ప్రావిన్స్లో వాళ్ళు నిలుపుకోలేని పరిస్థితి, ప్రజల పోరాటాలు. కానీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లాగేసుకుంటారంట.
అది దేశభక్తిని రగిలించడం, రెచ్చగొట్టడం, పాకిస్తాన్ పీపుల్ డిసీవ్ చేయడం, మోసం చేయడం. ఈ విధంగా అక్కడ తీవ్రవాది దళాలు, ఆర్మీ, రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటారన్నమాట. ఇది తర్వాతి కారణం. ఈ కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పహల్గాం దాడి అయ్యి ఆల్మోస్ట్ ఏప్రిల్ 22 తర్వాత చాలా నెలలు అయిపోతుంది. వాళ్ళు ప్రతి నెల 2 నెలలు ఏదో ఒక అటాక్ చేస్తారు. చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇండియా చాలా తీవ్రంగా ప్రతిస్పందింది. మళ్ళీ ఇంకో తీవ్రవాద దాడి చేసి వాళ్ళు అనుకున్న ఇందాక నేను చెప్పిన లక్ష్యాలన్నీ సాధించుకోవాలి. అందుకని 120 మంది తీవ్రవాదులు ఎట్టి పరిస్థితులు ఇండియా వస్తారు, వాళ్ళు అటాక్ చేస్తారు. ఇది ప్రధానమైన కారణం. కాబట్టి ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా హై అలర్ట్గా ఉండాలి. ఒకవేళ తీవ్రవాద దాడి తేలితే భారతదేశం ప్రతిస్పందన కూడా మామూలుగా ఉండకూడదు. భారత ఆర్మీ కోసం దీనికోసం ఎదురు చూస్తుందండి. రీసెంట్గా ఆర్మీ జనరల్ చెప్తున్నారు. ఆర్మీ జనరల్ రాజస్థాన్లో ఆర్మీ క్యాంపులో ప్రసంగిస్తూ ఆయన ఓ మాట అన్నారు, దేవుడు దేవల్ల ఈసారి మళ్ళా అలాంటి అవకాశం వస్తే ఈసారి పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని. అలాంటి అవకాశం ఏంటంటే భారతదేశంలో ఆర్మీకి ఫ్రీడమ్ ఏమి ఉండదు, ప్రజాప్రభుత్వం కాబట్టి అది ఎప్పుడు వెళ్ళమంటే వెళ్ళాలి, ఎంత అటాక్ చేయమంటే అంతే చేయాలి, ఇదంతా ఫ్రీడమ్ ఇవ్వం. కానీ తీవ్రవాద దాడి ఇంకొకటి జరిగితే మాత్రం భారత ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఆల్రెడీ మోడీ గారు ఇచ్చేసారు. ఆపరేషన్ సింధు టైంలో మే 7 నుంచి 10 వరకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వెళ్ళి ఎయిర్ ఫోర్సు, నేవీ, తర్వాత ఆర్మీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఆపరేషన్ 4 రోజులు దాన్ని ఓడించుకొట్టాం, మోకాళ్ళ మీద నిలబెట్టాం ప్రైమ్ మినిస్టర్ గారి మాటల్లో. ఇప్పుడు ఇలాంటి అవకాశం వస్తే, దేవుడి దయ వల్ల ఇలాంటి అవకాశం వస్తే అని ఆర్మీ జనరల్ అన్నారంటే ఏంటి, వాళ్ళు తీవ్రవాది అటాక్ చేయగలిగితే భారతదేశం దాన్ని మోడీ గారు ఏమన్నారు అదంపూర్లో, ఇది ఎన్ యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామన్నారు. యాక్ట్ ఆఫ్ వార్ అంటే యుద్ధమే చేపిస్తాం ఒక బుల్లెట్ వచ్చిన. కాబట్టి భారత ఆర్మీకి మంచి ఫ్రీడమ్ వస్తుంది. ఇలాంటి ఫ్రీడమ్ రావాలని ఆర్మీ కోరుకుంటుంది. అదే ఆర్మీ జనరల్ చెప్పింది. ఒకవేళ అలాంటి ఫ్రీడమ్ వస్తే పాకిస్తాన్ని తుత్తునీయలు చేసే ప్లాన్ ఉంది. అది బిగ్ ప్లాన్ ఆఫ్ ఇండియా అనమాట. ఒక బిగ్ ప్లాన్, డేంజరస్ ప్లాన్తో పాకిస్తాన్ ఉంది. దాని పబ్బం గడపదు, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఇండస్ వాటర్ ఆపేసాం, పాకిస్తాన్ ప్రజలు రెచ్చిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ రాజకీయాలు చేయాలి, లేకపోతే ఆర్మీకి ప్రభుత్వానికి ఏముండదు, ఫ్యూల్ లేదు. సో తీవ్రవాదుల్ని మళ్ళీ సంతృప్తిపరచాలి, భారత వ్యతిరేకతను రగిలించాలి, అంతర్జాతీయం చేయాలి జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్యని, లేదా పాకిస్తాన్ సర్వైవ్ అవ్వలేదు. కానీ భారత్కి ఎలాంటి అవకాశం వస్తే అద్భుతమైన అవకాశం అనమాట. వాళ్ళు ఒక్క బుల్లెట్ పేల్చినా మనం దాడి చేస్తాం. ఆ దాడి ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయడం. రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటున్నారు, ఆర్మీ జనరల్ అంటున్నారు, నేవీ చీఫ్ అంటున్నారు, ఎయిర్ చీఫ్ మార్షల్ అంటున్నారు, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటున్నారు, ఏకాభిప్రాయంతో ఒక మాట అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే భారత్ ఒక బిగ్ స్కెచ్ తోటి ఉంది. ఎందుకంటే ఒక తీవ్రవాది దాడిని మనం భారత్ ఆపలేదు, జరిగిద్ది అంతే. జమ్మూ అండ్ కాశ్మీర్ టెరిటరీ అలాంటిది. దాడి జరిగితే పాకిస్తాన్ అనేది నామరూపాలు ఈసారి ఉండదు అనేది భారతదేశ ప్రతిజ్ఞ. ఒక బిగ్ ప్లాన్తో ఇండియా రెడీగా ఉందని మనం చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, ఎల్ఓసి వెంట 5 లక్షల మంది ఆర్మీ ఉంటారు, అయినా కూడా ఎలా రాగలుగుతూ ఉన్నారు ఉగ్రవాదులు భారత్లోకి? అండ్ భారత్ ఏ రకంగా ఆపాలి వాళ్ళని? ఎస్ అండి, మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఈరోజు ఎల్ఓసి వెంబడి అంటే భారత్ పాకిస్తాన్ యొక్క మొత్తం సరిహద్దు పొడవులో, అంటే రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ నుండి పంజాబ్ దాకా ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. సుమారు 2500 కిలోమీటర్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. అది బౌండరీ కరెక్ట్గా ఉంది, అక్కడ ఎటువంటి బార్డర్ ప్రాబ్లం ఉండదు. ఆ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఎక్కడ ఉంటుందండి? తర్వాత ఎల్ఓసి 760 కిలోమీటర్ల వరకు, తర్వాత ఎల్ఓసి తర్వాత ఎన్జే 9843 అనేది ఒక చిన్న పాయింట్. అక్కడ నుంచి ఏజీపీఎల్ అనేది 80 కిలోమీటర్లు ఉంటుందండి పొడవు. ఆ 80 కిలోమీటర్ నడవాలంటే 1 రోజులు పడుతుంది అనమాట 80 కిలోమీటర్ నడవడం. ఎందుకంటే అది గ్రేటర్ హిమాలయస్లో ఉంటుంది. తర్వాత గ్రేటర్ హిమాలయస్ అంటే చియాచిన్ గ్లేషియర్లు అంటూ ఉంటుంది. ఎక్కడ కృష్ణగిరి, కారకోరం మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయ, కారకోరం మౌంటైన్స్, మొత్తం హిమానీ నదుల గ్లేషియర్స్ ఉంటుంది. ఇంతటి జోగ్రఫికల్లీ హైలీ డైవర్సిఫైడ్ బౌండరీ భారత పాకిస్తాన్. ఇక్కడ మనం కూర్చొని భారత పాకిస్తాన్ బౌండరీ 3362 కిలోమీటర్లు. అక్కడ 5 లక్షల ఆర్మీ ఉంటారు. కాబట్టి తీవ్రవాదులు రాలేరు అనుకోకూడదు. 5 లక్షలు కాదు, ఇంకొక 5 లక్షల మంది ఆర్మీ, భారత ఆర్మీ ఉన్న తీవ్రవాదులు ఇండియాలోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే జియోగ్రఫికల్లీ అక్కడ ఏంటంటే చాలా డిఫికల్ట్ టెరిటరీ అనమాట. భౌగోళికంగా చాలా భయంకరమైన టెరిటరీ. ఎలా వస్తారో కూడా తెలియదు. ఎందుకంటే చూడండి, గుజరాత్ దగ్గర రాన్ ఆఫ్ కచ్ చూడండి, అది ఉప్పు కయ్య, ఒక సాల్ట్, ఒక ర్యాన్ అనమాట, ఒక ర్యాన్. కాబట్టి అక్కడ పాములతో ఉంటాయి. ఆర్మీ పహారా కాయాలంటే మోకాళ్ళ లోతు నీళ్ళలో వెళ్ళాలి, నైటు పగలు ఒకేలా ఉంటుంది. అక్కడ తీవ్రవాదులను అరికట్టడం కష్టమే, చాలా కష్టమండి. అది సమ్మర్ డే అయితే 50 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళిపోతుంది, నైట్ అయితే -డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది, మంచు కురుస్తూ ఉంటుంది. కాబట్టి తీవ్రవాదులు ఎలా రాగలుగుతారు? తర్వాత రాజస్థాన్ వెళ్ళిపోతే, తర్వాత రాన్ ఆఫ్ కచ్ తర్వాత రాజస్థాన్.
అక్కడ థార్ డెజర్ట్ ఉంటుంది. మానవులు కూడా వెళ్ళని ఫుల్లీ డ్రై ఉంటే అసలు తేమే లేని భయంకరమైన డెజర్ట్. అక్కడ కూడా టెంపరేచర్ పగలైతే 55 డిగ్రీ వెళ్ళిపోతుంది, రాత్రి అయితే -°C వచ్చేస్తాయి. అక్కడ పహారా గాయాలి BSF ఆర్మీని. అక్కడ కూడా చాలా కష్టం, మంచు ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి. తీవ్రవాళ్ళు ఏదో విధంగా రాగలుగుతారు. తర్వాత వెళితే పంజాబ్లో ప్లెయిన్ ఏరియా, అసలు ఒక విలేజ్ అక్కడ పాకిస్తాన్లో, ఇక్కడ విలేజ్ పాకిస్తాన్లో కలిసిపోయి ఉంటాయి. అక్కడ ఎవరెవరో కూడా తెలియదు. అటువైపు పంజాబ్లో సిక్కులు ఉంటారు, ఇటువైపు సిక్కులు ఉంటారు. ఇంత దారుణం. తర్వాత LOC వెళ్తే మౌంటేనియస్ టెరిటరీ అండి. అక్కడికి వెళ్తే దౌలదార్ అని, తర్వాత పీర్ పంజల్ అని మౌంటైన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మిడిల్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్, కారకోరం వరకు, తర్వాత హిమానీ నదాలు. ఈ మౌంటైన్స్ టెరిటరీ ఏంటంటే పాకిస్తాన్కు అనువుగా ఉంటుంది. ఆ లోయల్లోంచి వాళ్ళు వచ్చేస్తారు. సో అది కష్టం. దీనితో పాటు ఇండియా పాకిస్తాన్ అంటేనే నదులే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండస్ రివర్ సిస్టంలో సింధు నది రివర్స్ ఎన్ని ఉంటాయి? సట్లేజు, బియాస్, రావి, చేనాబ్ లాంటి పెద్ద నదులే కాదండి, దాని ఉపనదులు కొన్ని వందలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేనాబ్ అనే ఒక నదియే భారత్ పాకిస్తాన్ మధ్య 110 కిలోమీటర్ల బౌండరీ ఉంది. నదికి అవతల పాకిస్తాన్, నదికి అవతల ఇండియా. ఆ నదిలోంచి ఈదుకుంటూ వస్తారు తీవ్రవాదులు. దాని మీద మామూలు నదుల్లో ఉండవండి, చాలా భయంకరంగా ఉంటాయి. ఆర్మీకి పహారా గాయడం చాలా కష్టం కూడా అక్కడ. అది కూడా ఫ్లాష్ ఫ్లడ్స్. ఇలా సట్లేజు, చేనాబు, రావి నదులే 50-60 కిలోమీటర్ల బౌండరీలు ఉన్నాయి. తర్వాత ఇండస్ చూసారా, ఒక నదీ సరిహద్దులు ఉంటాయి, పర్వత సరిహద్దులు ఉంటాయి, తర్వాత అటవీ సరిహద్దులు ఉన్నాయి, ఎడారి సరిహద్దు ఉంది, ర్యాన్ ఆఫ్ కచ్లని ఉప్పు నీటి కొయ్యలు సరిహద్దులు ఉన్నాయి, తర్వాత ఎడారి సరిహద్దులు. ఇంతటి సరిహద్దుల్లో 5 లక్షలు కాదు, ఇంకొక 10 లక్షల ఇండియన్ ఆర్మీ పెట్టిన తీవ్రవాదులు ఏదో ఒక విధంగా చొరబడగలుగుతారు. దే కెన్ ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు ఇండియా బికాజ్ ఆఫ్ ది జోగ్రఫికల్ డైవర్సిటీ, జోగ్రఫికల్ డిఫికల్టీ అండి. ఇది అందువల్ల తీవ్రవాదులకు అది అనువుగా ఉంది. అందుకే పాకిస్తాన్ గత 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా అది క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఈజీగా చేయగలుగుతుంది. అదర్వైజ్ ఇది ఏదో ప్లెయిన్ బౌండరీ అంటే వాళ్ళు ఇంపాసిబుల్ రావడం. రెండు, ఇండియా పాకిస్తాన్ మధ్య మొత్తం కూడా ఫెన్సింగ్ అవ్వలేదు. ఫెన్సింగ్ అవ్వడం చేయడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టు. ఫెన్సింగ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే అటువైపు పాకిస్తానీ దళాలు 3 లక్షల పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా షెల్లింగ్ చేస్తూ ఉంటుంది, ఫైరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. వాళ్ళ ఫైరింగ్ మాట రాత్రుల్లో వాళ్ళు తీవ్రవాదులు వచ్చేస్తూ ఉంటారు. తీవ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వస్తూ ఉంటారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇదే భాష నుంచి వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇటువైపు అండదండలు ఉంటాయి. దానివల్ల చాలా కష్టం. ఎంత సెక్యూరిటీ ఇచ్చినా తీవ్రవాదులు వస్తారు. అందుకే తీవ్రవాదులను ఆపడం అనేది అసంభవం. చాలా వరకు ఆపిన, కానీ వాళ్ళు వస్తే ప్రతిస్పందిస్తే ఆయన యాక్ట్ ఆఫ్ వార్ అనేది ఇప్పుడు పెట్టాం కాబట్టి మోడీ గారు ఇప్పుడు తీవ్రవాద దాడి చేయాలంటే తర్వాత పాకిస్తాన్ని అటాక్ని తట్టుకోవాలి. ఈ భయం ఏమన్నా కొంచెం వర్కౌట్ అవ్వచ్చు. కానీ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్ చేతిలో లేరు. వాళ్ళకంటూ ఒక ప్యారల్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి తీవ్రవాదులు ఈజీగా ఇండియా వస్తారు, అటాక్ చేస్తారు. మనం అటాక్ వస్తే ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలి. అది జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సరిహద్దు యొక్క భయంకరమైన పరిస్థితి అన్నమాట. రైట్. ఇక మరో అంశం,